చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగుంది. నాకు చాలా ఈజీగా పదాలున్నాయి ఇంగ్లీష్‌లో. చాలా ఈజీగా నేర్చుకోగలుగుతున్నానన్న ఫీల్ అయ్యాననమాట. ఓకే. నాకు నిజంగా చాలా బాగా వచ్చేసింది. డబ్బులిచ్చినా సరే సరిగ్గా మీలాగా చెప్పడం అనేది, వివరించి చెప్పడం అనేది జరగలేదు ఎక్కడా ఓకే. కూడా. ఓకే. ఓకే. మీరు చక్కగా వివరించి దాని అర్థాలు చెప్పి చక్కగా చాలా ఈజీగా నేర్చుకోగలిగాను నేను. చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ అదే అసలు. అదే మా కోర్స్ యొక్క లక్ష్యం మేడం. అది ఏంటి అంటే మా కోర్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎవరైనా తన లైఫ్లో అనేది ముందుకు అంటే ఎక్స్టెండ్ అవ్వాలనుకుంటారు, మంచి బెటర్ పొజిషన్స్ అనేది అచీవ్ చేయాలనుకుంటారు. సో దట్ టైమ్ సో దే వాంట్ టు ఇంప్రూవ్, దే వాంట్ టు ఎన్హాన్స్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకనే లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలనుకుంటారు. సో ఏంటి మా కోర్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వడమే. సో దట్ ఈస్ వై we created this YouTube channel, and also so actually this course was designed by me. సో మేమే ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాము. ఎంత ఈజీగా స్టూడెంట్కి లెర్నర్కి తొందరగా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. చాలామంది అక్రాస్ ఇండియా ఈ కోర్స్ అనేది తీసుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ముంబై నుంచి, కలకత్తా నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో రీసెంట్గా బీహార్ నుంచి ఒక స్టూడెంట్ కొంచెం అంటే దే ఆర్ ఆల్సో తెలుగు పీపుల్. అంటే ఎందుకంటే వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ తెలుగు ఛానల్, వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఛానల్ ఇన్ తెలుగు. సో తెలుగు లెర్నర్స్ కోసమే ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడింది. అలాగే తెలుగు పీపుల్ కోసమే ఈ కోర్స్ అని డిజైన్ చేయబడింది. యూట్యూబ్ ఛానల్ కూడా దానికోసమే క్రియేట్ చేయబడింది. సో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఏంటి అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ పరంగా వేరే వేరే స్టేట్స్లో ఉండడం వల్ల సో అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేది అటెండ్ అవుతున్నారు. సో కోర్స్ అనేది తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఇంగ్లీష్ అనేది. సో నేను స్టూడెంట్ని. ఓకే సార్. ఐ యామ్ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఓకేనా మేడం? నేను ఒక స్టూడెంట్నా? ఐ స్టూడెంట్. యామ్ ఏ స్టూడెంట్. యామ్ ఐ ఏ స్టూడెంట్ అని చెప్పాలి. ఓకేనా మేడం? అక్కడ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. దేర్ ఆర్ 2 girls. అక్కడ 2 girls ఉన్నారా? Are there 2 girls there? ఎస్. అక్కడేదో ఉంది. There is something. ఆమె బాధపడుతుంది. She is sad. ఆమె మార్నింగ్ నుంచి బాధపడుతుంది. She has been sad since morning. వాళ్ళు 2 గంటలుగా నుంచొని ఉన్నారు. They have been standing for 2 hours. ఓకే. సో వాళ్ళు 2 గంటలకు నుంచొని ఉన్నారా? Have they been studying for 2 hours? స్టాండింగ్ ఫర్ 2 hours. ఓకే. అక్కడ ఎవరో ఉన్నారు. Someone is there. సో మీరు నాలాగే పొడుగ్గా ఉన్నారు. You are as tall as I am. యాజ్ టాల్ యాజ్ ఐ యామ్. ఓకే. ఆమె అందంగా ఉంటుంది. ఆమె మదర్ లాగా. She is as beautiful as her mother. యాజ్ హర్ మదర్. ఓకే. మా బ్రదరు డాబా పైన ఉన్నాడు నిన్న పాస్ట్. My brother was on the roof. వాళ్ళు బిజీగా ఉన్నారా పాస్ట్లో? They were busy. దే వర్ బిజీ. ఓకే. సో వాళ్ళు బిజీగా ఉన్నారు. దే వర్ బిజీ. సారీ, వర్ దే బిజీ అని వస్తుంది. నేను అడిగింది అది. ఓకే. వాళ్ళు 2 గంటలుగా బిజీగా ఉన్నారు. పాస్ట్లో 2 గంటలు బిజీగా ఉన్నారు. They had been busy for 2 hours. ఎస్ ఎస్ యువర్ రైట్. సో అతను ఒక డాక్టర్. He is a doctor. అతను డాక్టర్ అవ్వవచ్చు. హీ మైట్ బి ఏ డాక్టర్. ఓకే. ఎవరో డోర్ దగ్గర ఉన్నారు. Someone could be at the door. ఓకే. ఆమె తప్పకుండా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండాలి. She must be a police. షీ మస్ట్ బి ఏ పోలీస్. ఓకే. సో ఆమె కిచెన్లో ఉండవచ్చు. She might have been in the kitchen. ఓకే. ఆమె కిచెన్లో ఉండవచ్చు ప్రెజెంట్. She might be in the kitchen. ఓకే. ఆమె హ్యాపీగా కనిపిస్తుంది. అతను హ్యాపీగా కనిపిస్తున్నాడు. ఓకే. ఆమె చెప్తున్నాం కదా, అతడు హ్యాపీగా కనిపిస్తున్నాడు.
He seems to be happy. సీమ్స్ మేడం. Seems okay. హీ Seems. సీమ్స్ టు బి హ్యాపీ. అతను బాధగా కనిపించాడు అని చెప్పడానికి ఏం చెప్తారు? He seemed to be sad. ఓకే, హీ సీమ్ టు బి సాడ్. ఎస్. సో నేను అలసటగా కనిపిస్తున్నాను. I seem to be tired. ఎస్, ఐ సీమ్ టు బి టైర్డ్. నేను నుంచుని ఉన్నాను. I am standing. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. I am confused. నేను పెద్ద శబ్దంతో చిరాకు పడుతున్నాను. నాకు చిరాకు వస్తుంది పెద్ద శబ్దం వల్ల. I am in need ఐఎమ్ అనాయిడ్ with విత్ the లౌడ్ మ్యూజిక్. loud music. లౌడ్ మ్యూజిక్. ఐఎమ్ అనాయిడ్ విత్ లౌడ్ మ్యూజిక్ అంటే నేను చిరాకుతో ఉన్నాను పెద్ద శబ్దంతో వలన అనే అర్థం వస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది బాగా చెప్పారు. సో ఎక్సలెంట్గా చెప్పారు. అలాగే Thank you, sir. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ చూద్దాం మేడం. ఆమెకు ఒక కారు ఉంది. She has a car. వాళ్ళకు ఒక పెద్ద హౌస్ ఉంది. They have a big house. ఆమెకు ఒక కారు 2 సంవత్సరాలుగా ఉంది. She has had this car for 2 years. షీ హ్యాస్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 2 years. ఈ కార్ అంటే ఆ కార్ అన్న దట్ కార్ అని అవుతుంది. ఓకే, ఆమెకు ఫీవర్. He has a fever. షీ హ్యాజ్ ఎ ఫీవర్. ఓకే, She has it. హీ అంటే అప్పుడు అతను వస్తుంది. సో అతనికి ఫీవర్ ఉంది పొద్దున్న నుంచి. He has a had fever since morning. హీ హ్యాస్ హ్యాడ్ ఎ ఫీవర్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాలి మేడం. హ్యాజ్ ఏ హ్యాడ్ కాదు, హీ హ్యాస్ హ్యాడ్ ఎ ఫీవర్ సిన్స్ మార్నింగ్. ఓకే, వాళ్ళ దగ్గర ఫోన్ ఉండవచ్చు ప్రెసెంట్. They might have a iPhone. అలాగనే చెప్పచ్చు. ఐఫోన్ ఉండొచ్చు వాళ్ళ దగ్గర కదా. దే మైట్ హ్యావ్ ఏ ఐఫోన్. ఓకే, ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉండి ఉండవచ్చు పాస్ట్లో. They might have had an expensive phone. ఎస్, దే మైట్ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పెన్సివ్ ఫోన్. ఓకే, ఆమె దగ్గర వెపన్స్ ఉండకపోవచ్చు. She might not have had weapons. ఎస్, యువర్ రైట్. అతని దగ్గర మనీ ఉండి ఉండకపోవచ్చు పాస్ట్లో. గెస్సింగ్. He could not have had money yesterday. ఎస్, హీ కుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ మనీ ఎస్టర్డే ఆర్ హీ మైట్ నాట్ హ్యావ్ హ్యాడ్ మనీ ఎస్టర్డే, ఏదైనా చెప్పచ్చు. ఓకే, మీరు స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా బాగా చెప్పారు మేడం. స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పారు నార్మల్లో. తర్వాత టైం యూజ్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పారు. తర్వాత మోడల్స్ చెప్పారు. సో సీమ్స్ టు చెప్పారు. సో బాగానే ఉంది, అంతా బాగానే చెప్పారు. పొజిషన్, స్టేట్ ఆఫ్ పొజిషన్ కూడా బాగా చెప్పారు మేడం, ఎక్సలెంట్గా. ఇప్పుడు Thank you, యాక్షన్ sir. చూద్దాము. స్టేట్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాము. ఆమె రోజు కాలేజ్కి వెళ్తుంది. షీ గోస్ టు కాలేజ్ డైలీ. Ghost. షీ గోస్ టు కాలేజ్ డైలీ. ఆమె రోజు కాలేజ్కి వెళ్తుందా? Does she go to office daily? ఓకే, డస్ షీ ఆఫీస్ గో టు డైలీ. ఆమె ఆఫీస్కి వెళ్తుందా అన్నప్పుడు అది వస్తుంది. కాలేజ్కి వెళ్తుందంటే కాలేజ్ వస్తుంది. డస్ షీ గో టు కాలేజ్ డైలీ అని. ఓకే, ఆమె అక్కడికి వెళ్ళటం లేదా? నిన్న పాస్ట్లో ఆమె అక్కడికి వెళ్ళడం లేదా? Was not she going there? వాజంట్ షీ గోయింగ్ దేర్. ఓకే, వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉన్నారు నిన్న. They were talking to us yesterday. ఎస్, దే వర్ టాకింగ్ టు అస్. అతనేమో ఆడుతున్నాడు. What is he playing? ఎస్, అతనేమో ఆడుతున్నాడో నాకు తెలియదు. I don't know what he playing. ఓకే, అలా కాదు. ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఓకేనా మేడం? Okay. ఆమె వస్తుంది రేపు. She will come tomorrow. వాళ్ళు వెళ్తూ ఉంటారు రేపు. They will be going tomorrow. దే విల్ బి గోయింగ్ టుమారో.
ఓకే మేడం, టెన్సెస్ కూడా బాగానే చెప్పారు స్టేట్ ఆఫ్ యాక్షన్లో. ప్యాసివ్ వాయిస్ చూద్దాము. వంట నా ద్వారా వండబడుతూ ఉంది రోజు. ఫుడ్ ఈజ్ కుక్డ్ డైలీ. ఫుడ్ ఈస్ కుక్డ్ డైలీ బై మీ చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. సో రూమ్ అనేది క్లీన్ చేయబడుతుంది. రూమ్ ఈజ్ క్లీన్డ్ బై మీ. రూమ్ ఈజ్ క్లీన్డ్ బై మీ. ఓకే. మొక్కలకి వాటర్ పోయబడుతుంది. ప్లాంట్స్ ఆర్ వాటర్డ్. ఎస్, ప్లాంట్స్ ఆర్ వాటర్డ్. ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు వాటర్ పోయబడుతూ ఉంది, ఏం చెప్తారు? ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్. ఎస్, ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది. సో మెయిల్ అనేది ఇప్పుడే పంపించబడింది. ది మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ బై మీ. ఇప్పుడు నా ద్వారా పంపించబడింది అని అర్థం. నేను నిన్న షాక్ గురయ్యాను. I was shocked.